నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక కోణంలో మాట్లాడుకుంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ దృష్టి సాధించింది అని అనుకోవచ్చు. దానికే గ్రామ సభల అనే ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. గ్రామ సభలో ఏం మాట్లాడుతున్నారు, గ్రామ సభలో లబ్ధిదారుని ఎలా ఎంపిక చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఉన్నటువంటి జిల్లాలలో ప్రతి గ్రామంలో 3 రోజుల గ్రామ సభలు. ఆ గ్రామ సభలు దేనికోసం అంటే, ఒకసారి వార్త చదువుదాం. సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు, పెద్ద క్వశ్చన్ మార్క్తో ఇక్కడ వచ్చినటువంటి క్లియర్గా డైరెక్ట్ సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు. ఎస్, మరి వచ్చినటువంటి సంవత్సరం కాలం మీద 2 నెలల సమయం అయింది. 14 నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎన్ని చేసింది మరి తెలంగాణ రాష్ట్ర కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంత చేసింది? మరి సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభలు నిర్వహిస్తే తప్ప అని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అరే బేవకూఫ్, క్లియర్గా అర్థం చేసుకో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు మాట్లాడుతున్నటువంటి మీకు చెప్తా ఉన్నా. ఆయన మంచి చేయకనే ఆయన తీసుకుపోయి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం. తెలంగాణ ఉద్యమాల గడ్డ, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. కేసీఆర్ అప్పు చేసిపోయిండు, మేము రైతు బంధు ఇవ్వలేకపోతున్నాం, ఆర్థికంగా లేము అని ప్రయోజనాలు మేనిఫెస్టో క్రియేట్ చేసినప్పుడు, ప్రజలను మభ్య పెడదాం అనుకున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం అనేది ఇబ్బందులలో ఉంది, కన్న తల్లి ఇబ్బందులలో ఉంది. సౌతి తల్లికి మనం బంగారు గాజులు ఎట్లా చేపియాలి, కన్న తల్లికి అన్నం పెట్టనోడంట సౌతి తల్లికి బంగారు గాజులు చేపించినట్ట. అట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో అభయాస్తం పేరు మీద యువ వికాసం ఎగరగొట్టిరు. ఇప్పుడు ఏదో పీకి పొడిచినట్టు క్లియర్గా గ్రామ సభలు అని చెప్పి ఏదో రాసుకుంటొచ్చారు. చూద్దాం ఒకసారి. రేషన్ కార్డులకు మళ్ళీ అప్లికేషన్లు. రేషన్ కార్డులు ఎంతమందికి లేవు అనేది మీ తాన డేటా లేదా మీ దగ్గర? రేషన్ కార్డులకు ఎన్నిసార్లు అని తీసుకుంటారు? 6 గ్యారెంటీల పథకం మీద రేషన్ కార్డు లేనోని ఓ ఎదవా నువ్వు రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోన్నావు. ఈరోజు మళ్ళీ అప్లై చేసుకున్నాక అక్కడ ఒక చిన్న గ్రామాల నుంచి ప్రజాభవన్కి రని గేట్లు తెరిచిపెట్టుంటాయని చెప్పినటువంటి మీరు ప్రజాభవన్ 7 వరకు వచ్చింది. ఆ రోజు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్లు ఏడుకుపోయినాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు? ఎవరిని బతికించనికే మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు రాయిర్రి మళ్ళీ ఈర్రి అంటారు. ఏడవైనాయి గతంలో రాసినటువంటి అప్లికేషన్లు ఏడవైనాయి. ఆ అప్లికేషన్ల గురించి మాట్లాడితే రోడ్ల మీద కనిపించినాయి. ఇదా పరిపాలన అని ప్రశ్నిస్తే తప్పు జరిగింది అని ఒప్పుకోక, దాంట్లో ఏదో పని చేసేవాడు తప్పు, తీసుకుపోయేటోని తప్పు, బండి మీద పోతుంటే జారిపడ్డాయి అని చెప్పి నీతి కథలు చెప్పాడు. అయితే ఇక రేషన్ కార్డులకు మళ్ళీ అప్లికేషన్లు అంట పెట్టుకోరి, మీ సేవల చుట్టూ తిరుగురి, మీ సేవలలో పైసలు కట్టురి, మళ్ళా గ్రామ సభలో పోయి కూర్చోరి. వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది వినురి. ప్రజలను గొర్రెలను చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కాన్సెప్ట్ నడుస్తూ ఉన్నది. ఈ సాయి సంసారి లచ్చ దొంగ అనే మన ముఖ్యమంత్రి ఈడ పొడిచింది లేదంట. మహారాష్ట్ర పోయి 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రైతు భరోసా అందరికి అందిస్తున్నాం, రైతు బీమా అందరికి ఇస్తున్నాం, చనిపోయిన రైతుకి ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం అని చెప్పి ఈ పటేల్ మాట్లాడుతూ ఉన్నాడు. దొరబోయిండు, పటేల కాడికి వచ్చింది. ఈ పటేల్ ఏం మాట్లాడిండు? అందరు ఢిల్లీలో కూడా మన 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికే 2 సార్లు దరఖాస్తులు స్వీకరణ. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారెంటీలు హామీలు, ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు 15న రుణమాఫీ, ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావిడి. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారెంటీల హామీలు. ఎస్, అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి గ్యారెంటీలు ఇచ్చారు? మీకు రైతు బంధు ఎంత పడుతుంది? 12,000, 15,000 ఇస్తాం. రైతు భరోసా కింద 15,000 ఇస్తాం. రైతు రుణమాఫీ అయిందా? కాలే. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అనేటోడు చెయ్యలే, నేను చేస్తా. డిసెంబర్ 2 తారీఖు పోయి తెచ్చుకో, ఓ రైతన్నా తెచ్చుకో, నేనున్నా నీకోసం. మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద చేస్తాను. 2 లక్షలే గడవా. ఆడ 49 నుంచి 50 కోట్ల, వేల కోట్ల కాడికి ఉన్నటువంటి రైతు రుణాలు అన్నీ చెల్లించినటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి 18 నుంచి 20 కోట్ల రుణాలు మాఫీ చేసినని చెప్పి సాక్షాత్తు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్గా చెప్పిండు. రైతు బంధు ఎంత వేసినామన్నా? ఈ ఒక్కసారికి రాష్ట్రం కొంచెం అప్పులలో ఉంది, కొంచెం మాకు మా ఇల్లు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది, తెలంగాణ రాష్ట్రం అనే ఇల్లుని కొంచెం సరదాలే, కొంచెం ఎక్కడక్కడ సమాన్లు పడ్డాయి. ఈ ఒక్కసారికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఇష్యూ ఏంది అంటే 5,000 రూపాయలు
తీసుకొని తర్వాత 7,500 వస్తాను. 7,500 ఏమయ్యా సారు అని అడిగితే 2 విడతలు, యాసంగి బాయ్ వర్షాకాలం బాయ్. ఇంకా నువ్వెప్పుడు వేసేది? ఇప్పుడు 26 తారీఖు తెచ్చిండు. 26 తారీఖు ఏ లెక్కలు తీసుకోవాలి? 26 తారీఖు అన్న పడతాయా? 26 తారీఖు అన్న పడతాయా? పడవు. తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది? హోంశాఖ మంత్రి లేడే. హోంశాఖ మంత్రి ఎక్కడవా? విద్యాశాఖ మంత్రి ఎవరు? తెలవకపా. అన్ని శాఖలు ఏదైనా పెట్టుకొని విద్యార్థులను 14 నెలల రోడ్డు మీద తెచ్చినటువంటి ఘనత అనేది. విద్యార్థులను రోడ్డు మీద తెచ్చింది కాకుండా గతంలో ఏదైతే రాజు అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరెళ్ల ఘటనలో రైతన్నలను లాఠీచార్జ్ చేపిస్తే నువ్వేం తక్కువ చేసినావు? ఫార్మాసిటీ కోసం న్యాయంగా ధర్నా చేస్తున్నటువంటి రైతన్నల మీద లాఠీలు చూపించడం, కలెక్టర్ మీద దాడి జరిగేలా పక్కా ప్లాన్ తోటి ఏదో ఒక డ్రామాస్టిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఈరోజు ఆ ఫార్మాసిటీ లొల్లెక్కడబా, రైతన్నలకు వచ్చే భరోసా ఎక్కడబా? ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం నీ ఇంటికి ఒక రాజు వస్తాడు. ఆ రాజు నన్ను ఈసారి గెలిపిరి, గ్రామ సభలల్లా కాదు గ్రామాన్ని నేను నిలబెడతా, గ్రామానికి నేను రాజునై మిమ్మల్ని నేను రాజు కాదు నాతో పాటు మీరు రాజులు అంటారు. ఎవడైనా తెలంగాణ రాష్ట్రంలో నేను సూటిగా అడుగుతా ఉన్న ప్రజలారా మీ కామెంట్ల రూపంలో చెప్పురి. దయచేసి సర్పంచ్ ఎలక్షన్లలో ఉన్నటువంటి 4,000 నుంచి 5,000 సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది? గ్రామ సభలలో ఎలా లబ్ధిదారులను పొందుపరచుకోబోతా ఉన్నారు? ఒక నియోజకవర్గానికి 3,712 సుమారు అంతే ఇందిరమ్మ ఇల్లు వచ్చేటివి అంతే. కానీ ఎట్లా లబ్ధిదారుని గుర్తిస్తారు అనేది ప్రశ్న. అయితే తూతూ మంత్రంగానే గ్రామ సభలు, కొన్ని ఊళ్ళల్లో పేర్లు చదివి వెళ్ళిపోతున్న అధికారులు గ్రామాల్లో నిలదీస్తున్న రైతులు, మహిళలు, యువకులు. యువ వికాసం పేరు మీద ఆల్రెడీ బోల్తా కొట్టించేసిండు. యువ వికాసం టాపికే లేకుండా పోయింది. యువ వికాసం టాపిక్ ఏడికి పోయింది? యువ వికాసానికి యువతకు నేను చేదోడు వాడోడుగా ఉంటా అని చెప్పినటువంటి మీరు ఈరోజు దీనిపై స్పందించకపోవడానికి కారణమైంది. కరెంటు కోతలకు కారణమైంది. ఇసుక మాఫియాను అడ్డుకునేది ఎవరు? దీని మీద మాట్లాడాలి. ఎమ్మెల్యేలు 7 ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎవరు తిరగడం లేదే. గెలిచిన తర్వాత గుర్రం ఏమైనా వచ్చిందా? గెలవక ముందు పాదయాత్ర, గెలిచిన తర్వాత విమానయాత్రనా? అయితే సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు రేవంత్ సర్కార్ వేసిన పాచికే గ్రామ సభలు ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతుంది. తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. గ్రామ సభలను తూతు మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలిచిందని, తాజాగా అదే ఎత్తుగడను సర్పంచ్ ఎన్నికల ముందు కూడా వేస్తుందని మండిపడుతున్నారు. అసలు గ్రామ పెద్దగా ఉండాల్సిన సర్పంచ్ లేకుండా గ్రామ సభలేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అంతా అధికారులు, సొంత పార్టీ నేతలు, పోలీసుల సమక్షంలో నడిపించేస్తున్నారని. గ్రామానికి పెద్ద అయినటువంటి సర్పంచ్ ఎప్పుడు జరగాలి? దాదాపు 6 నెలల సమయం అయిపోయింది. సర్పంచ్ తాజా మాజీ అయ్యి 6 నెలల సమయం అయింది. గ్రామ సభలు ఎవరి ఆధ్వర్యంలో జరగాలి? సర్పంచ్ ఆధ్వర్యం జరగాలి. సర్పంచ్ అనేటువంటి తాజా మాజీ ఉండాలన్నా, ప్రజెంట్ ఉండాలన్నా? 6 నెలల సమయం నుండి ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్ జరిపించకపోవడానికి పెద్ద ఆంతర్యం ఏంటి వెనుక? సర్పంచ్ ఎందుకు ఆంతర్యం ఏంటి? అంటే గెలవమనే నమ్మకమా, లేకపోతే ఎవడు మనని అడిగేటోడు అన్న? ఒక రేషన్ కార్డులో ఒక రైతు బంధు గురించి రోడ్లు ఎక్కుతారేమో రైతులు అనే మూమెంట్లో హైడ్రా వస్తుంది. రేషన్ కార్డుల గురించి, రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి మాట్లాడేటప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇష్యూ వస్తుంది. మిగతా దాంట్లో గురించి మాట్లాడేటప్పటికి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వస్తుంది. ఇలాంటి మాకెందుకండి? మాకు కావాల్సింది మీరు మాట ఇచ్చిర్రు, మాట మీద నిలబడండి. 15,000 రూపాయలు ఇవ్వలేమో అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు మాట ఇచ్చినావని తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న సమాజం. నీకు ఆ రోజు తెలియదా అప్పులలో ఉన్నామని? నీకు తెలియదా? నీ మంత్రులు ఎవరెవరు ఏమేం చేస్తా ఉన్నారు అని అర్థమవుతా ఉన్నదా? ముఖ్యమంత్రి సీట్ కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి సమయం సరిపోతలేదు అయింది. మరి తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మాకు దెబ్బ పడే అవకాశం ఉన్నది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే, హైదరాబాద్కు వస్తే మాత్రం కార్పొరేటర్ స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారట. ఆల్రెడీ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నీ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు.
ఒక సైడు గూడెం మైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉంటే ఏంటి మీకేం సంబంధం, నేను ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదు రేవంత్ రెడ్డి. ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళను మీ దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఈడ నిజానికి సర్పంచ్ లేకుండా గ్రామ సభలేంది, తూతు మంత్రాలుగా కొంతమంది అసలు 3712 నుండి 800 వరకు ఒక నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు వస్తే ఏ విధంగా ఏ ప్రాతిపదికన వాళ్ళను ఎంపిక చేస్తారు అనేది ఒక పెద్ద పాయింట్గా అయ్యింది. ఎలా ఎంపిక చేయబోతా ఉన్నారు, లబ్ధిదారులను ఎలా ఎంపిక రైతు బీమా గురించి మాట్లాడారే. ఒక రైతు, యువ రైతు 60 ఏళ్ల కింద ఉన్నటువంటి లేదా 55 ఏళ్ల కింద ఉన్నటువంటి యువ రైతు పొలంలో కానీ హార్ట్అటాక్తో కానీ మరణిస్తే 5 లక్షల రూపాయలు దశదిన కర్మకు లోపే అందేటి. దాని మీద ఎలాంటి స్పందన ఎందుకు, దాని మీద ఎలాంటి జీవో కానీ దాని మీద ఎలాంటి మాటలు కానీ ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది చిత్రగుప్త ద్వారా తెలంగాణ సమాజం తరఫున నేను అడుగుతా ఉన్నా. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఓటేయాలనుకుంటున్నారు, ఎంతమంది ఓడగొట్టాలనుకుంటున్నారు. నిజానికి మీకు 6 గ్యారెంటీల రూపంలో ఆల్రెడీ అభయాస్తం కింద యువ వికాసం ఎప్పుడో జాడీస్ దన్నేసారు. జాడీస్ దంతే ఇక్కడ మన శ్రీశైలం కృష్ణానదిలో పడ్డది, తుంగభద్ర కృష్ణానదిలో. ఎంతమంది కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకుంటున్నారో లేదా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించి అనుభవించాలనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో చెప్పండి. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ చిత్రగుప్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.